అసెంబ్లీలో 2026-27 వార్షిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అప్పులు తగ్గించుకుని అభివృద్ధి దిశగా పునర్వ్యవస్థీకరించామని వెల్లడి. మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను అభినందించిన నాదెండ్ల మనోహర్ సహా మంత్రులు రాష్ట్ర పురోగతికి దారితీసేలా ఉందని వ్యాఖ్య. శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 16న ఆది దంపతుల రథోత్సవం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన కమిటీ ప్రతినిధులు 155 ఏళ్లుగా ఈ ఉత్సవం నిర్వహిస్తున్నామని వెల్లడి. డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన సిపిఐ, మెడికల్ మాఫియా ఆపరేషన్ గరుడపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్.